Bit number 8. A flagstaff of the height a minus b stands on the top of a tower subtend the same angle at the point on the horizontal plane through the foot of the tower which are at a distance a and b from the tower. The height of the tower is ఏబిని టవర్గా తీసుకున్నామమ్మా. ఈ హైట్ హెచ్ అని చెప్పేసి అనుకుంటున్నాము. బీసీని ఫ్లాగ్ స్టాప్గా తీసుకున్నాము. ఈ హైట్ ఏ మైనస్ బి అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎట్ ఏ డిస్టెన్స్ ఏ ఫ్లాగ్ స్టాప్స్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా అని చెప్పేసి అనుకుంటున్నానమ్మా. ఎట్ ఏ డిస్టెన్స్ బి tower makes an angle theta. D E triangle A B D tan theta equal to H by B. Triangle A C E tan theta equal to H plus A minus B by A. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2గా తీసుకున్నాం ఈ రెండింటిని. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 implies h by b equal to h plus a minus b by a. చూడమ్మా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AH ఈక్వల్ టు BH ప్లస్ AB మైనస్ B స్క్వేర్. BH టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాము, హెచ్ కామన్ తీస్తున్నాము. హెచ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఈ టూ టర్మ్స్లో నుండి B కామన్ తీస్తున్నాము, B ఆఫ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి క్యాన్సిల్ అయింది. హెచ్ వాల్యూ B. Next, bit number 9. On one side of a road of width d meters, there is a point of observation P at a height h meters from ground. If a tree on the other side of the road makes a right angle at P, height of the tree in meters is ఏబిని ట్రీగా తీసుకున్నాము. రోడ్డు వెడ్త్ d మీటర్స్. పాయింట్ P height h meters on the level ground. ఈ P అనే పాయింట్ దగ్గర ట్రీ అనేది రైట్ యాంగిల్ చేస్తుందన్నారు. అంటే ఇక్కడ యాంగిల్ మనకి 90 degrees ఉంది. టోటల్గా
ట్రీ హైట్ని ఎక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ పాయింట్ని సి అనుకున్నాను. బీసీ హైటు ఎక్స్ మైనస్ హెచ్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిపి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఎట్ పి హైపోటెన్యూస్ అనేది మనకి ఏబి అవుతుంది. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు పిబి స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. ఫస్ట్ పిఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా. పిఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ పిబి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. పిఏ స్క్వేర్ అనేది ట్రయాంగిల్ ఏసిపి నుండి తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏసిపి పిఏ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, రైట్ యాంగిల్ ఎట్ సి ఇక్కడ. నెక్స్ట్ ట్రయాంగిల్ బీసీపీ నుండి పీబీ స్క్వేర్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. పీబీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. చూడమ్మా, పిఏ స్క్వేర్ మనకు తెలిసింది, పీబీ స్క్వేర్ మనకు తెలిసింది, ఏబీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరు. ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానమ్మా. ఏబీ స్క్వేర్ 1 implies x square equal to pb square x minus h whole square plus d square, pa square h square plus d square. సింప్లిఫికేషన్ చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 2hx ప్లస్ డి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఎక్స్ స్క్వేరు క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 2hx టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తున్నాను. 2hx ఈక్వల్ టు 2 ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. 2 క్యాన్సిల్ అయిందమ్మా. ఎక్స్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై హెచ్, అంటే హైట్ ఆఫ్ ది ట్రీ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై హెచ్. బిట్ నెంబర్ 10. An observer find that the angle of elevation of a tower is theta. On advancing a meters towards the tower, the angle of elevation is 45 degrees, and an advancing b meters near the elevation is 90 minus theta. Then the height of the tower in meters. ఏబీని టవర్గా తీసుకున్నామమ్మా. హైట్ హెచ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎట్ ఏ పాయింట్ పి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ theta. A meters towards the tower, angle of elevation 45 degrees, and advancing B meters, angle of elevation 90 minus theta.
ఏఆర్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి అనుకుందాం కాసేపటి వరకు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan 90 minus theta equal to h by x అంటే cot theta equal to h by x. దీనిని బట్టి x equal to h by cot theta. ఈక్వేషన్ 1గా తీసుకున్నానమ్మ. నెక్స్ట్ tan 45 equal to h by x plus b అంటే 1 ఈక్వల్ టు h by x plus b. దీనిని బట్టి x plus b minus h ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ tan theta ఈక్వల్ టు h by x plus a plus b అంటే x plus a plus b ఈక్వల్ టు h cot theta. ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2, 3. 3 minus 2 చేస్తున్నానమ్మా. 3లో నుండి 2ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. x క్యాన్సిల్ అయిపోయింది, b క్యాన్సిల్ అయిపోయింది. a ప్లస్ h ఈక్వల్ టు h cot theta. దీనిని బట్టి cot theta ఈక్వల్ టు a ప్లస్ h బై h. ఈక్వేషన్ 4 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 b వాల్యూ రాస్తున్నానమ్మా. 2 ఇంప్లైస్ b ఈక్వల్ టు h మైనస్ x అంటే b ఈక్వల్ టు h మైనస్ x వాల్యూ మనకి ఈక్వేషన్ 1లో ఉంది, h cot theta. అంటే b ఈక్వల్ టు h మైనస్ h బై cot theta వాల్యూ చూడండి అమ్మా, a ప్లస్ h బై h. అంటే b వాల్యూ చూడండి ఒకసారి, b ఈక్వల్ టు h మైనస్ h స్క్వేర్ బై a ప్లస్ h. ఎల్సిఎం తీసుకోండి. a ప్లస్ h ఎల్సిఎం ah ప్లస్ h స్క్వేర్ మైనస్ h స్క్వేర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నానమ్మా. ab ప్లస్ bh ఈక్వల్ టు ah అంటే ab ఈక్వల్ టు a మైనస్ b ఆఫ్ h. దీనిని బట్టి h ఈక్వల్ టు ab బై a మైనస్ b. లెవెంత్ బిట్ చూడండి అమ్మా. ఏ టవర్ 51 meters height has a marked at a height of 25 meters from the ground. At what distance the two pods subtend equal angle to ni at the height of 5 meters from the ground. టవర్ హైట్ 51 meters ఇచ్చారమ్మా. ఏబిని టవర్గా తీసుకుంటున్నాము. ఈ హైట్ 51 meters ఇచ్చారు. లెవెల్ గ్రౌండ్ నుండి 25 metersకి ఒక పాయింట్ని మార్క్ చేసాము. At what distance two pods subtend equal angle
2ni ఎట్ ద హైట్ ఆఫ్ 5 meters. ఇదిగోండమ్మా ఇక్కడ 5 meters హైట్ ఉంది. ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే ఈ 2 parts యాంగిల్ ఈక్వల్ అన్నారు ఆల్ఫా. ఈ యాంగిల్ కాసేపటి వరకు టీటా అనుకోండి. ఈ డిస్టెన్స్ని ఎక్స్ అని చెప్పేసి అనుకుంటున్నానమ్మా. ఫస్ట్ ట్యాన్ టీటా వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. ట్రయాంగిల్ సిడిఎఫ్ ట్యాన్ టీటా ఈక్వల్ టు 20/x. ఏ నుండి సికి ఉన్న డిస్టెన్సు మనకి 25. ఈ 5 meters రిమూవ్ చేసాము. 20 డిస్టెన్స్ x. నెక్స్ట్ ట్రయాంగిల్ బీడిఎఫ్ నుండి ట్యాన్ టీటా ప్లస్ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. 26 అంటే 46/x. ట్రయాంగిల్ ఏడిఎఫ్ నుండి ట్యాన్ ఆల్ఫా మైనస్ టీటా వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాము. 5/x. tan 2 theta equal to tan alpha plus theta minus alpha minus theta. ఇలా రాసాము. tan 2 theta 2 tan theta by 1 minus tan square theta equal to tan alpha plus theta minus tan alpha minus theta by 1 plus tan alpha plus theta into tan alpha minus theta. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నానమ్మా. 2 into 20/x by 1 minus 400/x square equal to tan alpha plus theta 46/x minus 5/x by 1 plus 46/x into 5/x. చూడండమ్మా, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాను. 40/x by x square minus 400/x square equal to 41/x by x square plus 230 by x square. x క్యాన్సిల్ అయిందమ్మా.
ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 40x స్క్వేర్ ప్లస్ 40 ఇంటూ 230 ఈక్వల్ టు 41x స్క్వేర్ మైనస్ 41 ఇంటూ 400. చూడమ్మా, దీన్ని బట్టి ఎక్స్ స్క్వేర్ వాల్యూ రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 400 అంటే 400 ఇంటూ 23 ప్లస్ 400 ఇంటూ 41. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 400 ఇంటూ 64. ఎక్స్ ఈక్వల్ టు 20 ఇంటూ 8 అంటే 160. నెక్స్ట్ 12th one. A vertical pole subtend an angle tan inverse 1/2 at a point P on the ground. The angle subtend by the upper half of the pole at P is. వర్టికల్ పోల్ తీసుకున్నామమ్మా ఏబి. పి అనే పాయింట్ దగ్గర యాంగిల్ టీటాగా తీసుకున్నాను. అప్పర్ హాఫ్ అంటే h/2 పోల్ యొక్క హైట్ హెచ్గా తీసుకున్నాను. ఈ డిస్టెన్స్ని ఎక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. చూడమ్మా, tan θ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? 1/2 అన్నారు. ఎందుకని? θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/2 కాబట్టి. tan θ అంటే చూడమ్మా h/x ఈక్వల్ టు 1/2. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? అప్పర్ హాఫ్ ఏ యాంగిల్ చేస్తుందని చెప్పేసి అన్నారు. ట్రయాంగిల్ ఏసీపీ యాంగిల్ ఏపీసి ఆల్ఫా అనుకుంటున్నాను. యాంగిల్ సిపిబి బీటా అనుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏసీపీ tan ఆల్ఫా ఈక్వల్ టు h/2/x అంటే h/2x వాల్యూ 1/4. tan ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నానమ్మా. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా. tan ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ tan θ అంటే 1/2 ఈక్వల్ టు 1/4 ప్లస్ tan బీటా బై 1 మైనస్ 1/4 tan బీటా. న్యూమరేటర్లోను డినామినేటర్లోను 4 ఎల్సిఎం తీసుకుంటున్నానమ్మా. 1/2 ఈక్వల్ టు 1 ప్లస్ 4 tan బీటా బై 4 మైనస్ tan బీటా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 4 మైనస్ tan బీటా ఈక్వల్ టు 2 ప్లస్ 8 tan బీటా అంటే 2 ఈక్వల్ టు 9 tan బీటా. దీనిని బట్టి tan బీటా ఈక్వల్ టు 2/9 అంటే బీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2/9. బిట్ నెంబర్ 13 చూడండమ్మా. ఏ టవర్ MPQ surmounted by a spiral QR stand on a horizontal plane
At the extremity capital A of a horizontal line, AM is found to be MP and QR subtend equal angles if MP equal to 3, PQ equal to 28 and QR equal to 5, then MA equal to tower MPQ M P Q surmounted by spiral QR stands on a horizontal plane at the extremity capital A of a horizontal line. AM, it's found that MP QR makes equal angle. MP equal to 3, PQ equal to 28, QR equal to 5, then MA equal to X అని చెప్పేసి అనుకుందామమ్మా. ఈ టోటల్ వాల్యూని బీటాగా తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఎంపీఏ నుండి tan theta ఈక్వల్ టు tan ఆల్ఫా ఈక్వల్ టు 3/x. ట్రయాంగిల్ ఎంక్యూఏ నుండి tan బీటా ఈక్వల్ టు 31/x. ట్రయాంగిల్ ఎంఆర్ఏ నుండి tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 36/x. tan ఆల్ఫా ప్లస్ బీటా అంటే చూడమ్మా, tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా ఈక్వల్ టు 36/x. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. 3/x ప్లస్ 31/x బై 1 మైనస్ 3/x ఇంటూ 31/x ఈక్వల్ టు 36/x. సింప్లిఫై చేద్దాము. 34/x బై x స్క్వేర్ మైనస్ 93 బై x స్క్వేర్ ఈక్వల్ టు 36/x. x క్యాన్సిల్ అయిందమ్మా. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ రెసిప్రోకల్ నోట్ చేస్తే 34x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ 93 ఈక్వల్ టు 36. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నామమ్మా. 34x స్క్వేర్ ఈక్వల్ టు 36x స్క్వేర్ మైనస్ 36 ఇంటూ 93. That implies 2x square equal to 36 into 93. X square equal to 18 into 93. అంటే x equal to under root 18 into 93.
Bit number 14. From a point E on the horizontal due to east of the tree, the top of the tree makes an angle of elevation 60 degrees. From a point S on the horizontal due to west of the tree, the top of the tree makes an angle of elevation 30 degrees. The angle of elevation made by top of the tree at the midpoint ES. ఇదిగోండమ్మ ఈస్ట్ వెస్ట్ తీసుకున్నాను. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees. మిడ్ పాయింట్ క్యాపిటల్ ఏ. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటా అనుకుంటున్నాను. పీక్యూ అనేది ట్రీ, హైట్ హెచ్గా తీసుకున్నాను. ఎస్ఏ ఈక్వల్ టు ఏఈ ఈక్వల్ టు డిగా తీసుకున్నాను. పిఏ ఈక్వల్ టు ఎక్స్గా తీసుకున్నాను. tan 30 ఈక్వల్ టు హెచ్ బై డి మైనస్ ఎక్స్. tan 30 అంటే 1/√3 ఈక్వల్ టు హెచ్ బై డి మైనస్ ఎక్స్, అంటే డి మైనస్ ఎక్స్ ఈక్వల్ టు √3h. tan 60 ఈక్వల్ టు హెచ్ బై డి ప్లస్ ఎక్స్. √3 ఈక్వల్ టు హెచ్ బై డి ప్లస్ ఎక్స్. దీనిని బట్టి డి ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై √3. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి డి ప్లస్ ఎక్స్ మైనస్ డి మైనస్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నానమ్మా. √3h మైనస్ హెచ్ బై √3 అంటే 2x ఈక్వల్ టు 3h మైనస్ హెచ్ బై √3 అంటే 2h బై √3. ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై √3. tan theta ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ అంటే హెచ్ బై √3 అంటే వాల్యూ √3. దీనిని బట్టి theta ఈక్వల్ టు 60 degrees. బిట్ నెంబర్ 15 చూడమ్మా. ద లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఎ వర్టికల్ పోల్ ఆఫ్ హైట్ h thrown by a sun rays, 3 different movements are h, 2h, 3h. The sum of the angles of elevation of a ray at these 3 movements is equal to. వర్టికల్ పోల్ ఏబీగా తీసుకున్నామమ్మా. హైట్ h, 3 different movements p, q, r. Length of the shadow h, 2h, 3h. Angle alpha, beta, gamma. Tan gamma equal to h by h అంటే 1. దీనిని బట్టి gamma equal to 45 degrees. tan beta ఈక్వల్ టు హెచ్ బై 2h అంటే 1/2. tan ఆల్ఫా ఈక్వల్ టు హెచ్ బై 3h అంటే 1/3. tan ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నానమ్మా. 1/2 ప్లస్ 1/3 బై 1 మైనస్ 1/2 1/3 అంటే 5/5 వాల్యూ 1. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 45 degrees. అంటే చూడండి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 45 ప్లస్ 45 అంటే 90 degrees.